అయితే ఈ ట్రీట్మెంట్తో పాటుగా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. డైట్ విషయంలో ఎలాంటి అంటే రెగ్యులర్ డైట్ విషయంలోని, అలాగే స్పెసిఫిక్గా క్యాన్సర్ రిలేటెడ్ డైట్ విషయంలోని ఎలాంటి జాగ్రత్తలు పాటించారు? ఏదైనా ఆడియన్స్తో మీరు షేర్ చేసుకోవాలనుకుంటే డైట్ విషయంలో ఏం షేర్ చేసుకుంటారు? డైట్ అంటే ఏంటంటే ఇది బేసిక్గా ఓవరాల్ హెల్త్కే, నాట్ ఓన్లీ క్యాన్సర్ అనే కాదు, ఓవరాల్ హెల్త్కి ఏంటంటే నేను హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ అని చెప్పి మా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. హెల్దీ బటర్ మిల్క్ మిక్స్లో ఏంటంటే మనం అవిసెలు, బనానా ఫ్లోరు, కోకోవా సీడ్స్, ఓకే, ఈ మూడింటితో ఒక స్పూన్ పెరుగు వేసుకొని ఒక బటర్ మిల్క్ మిక్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తాగమని చెప్తాను ఎవ్రీడే. దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇది ఒక 20 గ్రామ్స్ అవిసెలు, 20 గ్రామ్స్ బనానా ఫ్లోరు చేసినప్పుడు ఏంటంటే మెయిన్ దాంట్లో నేను కాన్సన్ట్రేట్ చేసింది ఒమేగా 3s. 20 గ్రామ్స్ అవిసెల్లో 6 గ్రామ్స్ ఒమేగా 3s వచ్చేస్తాయి. ఏఎల్ఏ వస్తుంది. ఏఎల్ఏ వచ్చినా మనకి ఈపీఏ కన్వర్షన్ బాగానే ఉంటుంది, డిహెచ్ఏ కన్వర్షన్ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే హార్ట్కి ఈపీఏ కావాలి, డిహెచ్ఏ కాదు. ఫిష్ ఆయిల్లో డిబిఏ 55, ఈపీఏ 55, 45 డిహెచ్ఏలు ఉంటాయి. బట్ ఈపీఏ ఎంత మీకు హార్ట్కి హెల్ప్ చేస్తుందో హెచ్డిఎల్ పెంచి, డిహెచ్ఏ ఎల్డిఎల్ పెంచుతుంది. అవును, కరెక్ట్. డిహెచ్ఏ బ్రెయిన్కి మంచిది, హార్ట్కి మంచిది కాదు. ఎగ్ తింటే సరిపోద్ది కదా అలాంటప్పుడు. అటువంటి అదే చెప్తున్నా, ఎగ్ తినే ఇటువంటి తీసుకుంటే మంచిది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి నేను ఒమేగా 3 ఇచ్చేస్తే మీ బాడీ అవసరమైంది ఏలియా నుంచి అదే తయారు చేసుకుంటుంది, మిగతా దాన్ని తీసుకెళ్ళి సెల్ మెంబ్రెయిన్లో పెట్టుకుంటుంది. సెల్ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా మీకు ఇవే ఉంటాయి, ఫ్యాట్సే ఉంటాయి. ఈ సెల్ మెంబ్రెయిన్లో ఒమేగా 3 రేషియో పెరిగితే మీకు న్యూట్రిషన్ పెనట్రేషన్ కానీ ఇవన్నీ బాగుంటుంది, ప్రొటెక్టివ్ మెకానిజం పెరుగుతుంది, అబ్జార్ప్షన్ పెరుగుతుంది ఉంటుంది. రెండోది ఏంటంటే అవిసెల మీద ఇంకొక చిన్న అపోహ ఉంది, ఫైటోఈస్ట్రోజన్స్ మిమిక్ చేస్తాయి కాబట్టి ప్రిడామినెంట్గా మీకు ఫీమేల్ ఇది పెరుగుతుందేమో అనే చిన్న అపోహలు ఉంటాయి. అంటే మీరు చెప్పేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవిసెల మీద ఉన్న అవిసెల్లో ఎనీ ఫైబర్ ఫుడ్లో ఏమవుతుందంటే మీకు ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువ మిమిక్ చేస్తాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఏంటంటే ఫైటో ఈస్ట్రోజన్ మిమిక్స్ ది ఈస్ట్రోజన్ మాలిక్యూల్. మనకి ఏంటంటే రిసెప్టార్లు లిమిటెడ్గా ఉంటాయి. ఆ రిసెప్టార్ని ఫైటో ఈస్ట్రోజన్స్తో మూసామనుకోండి, ప్రతి హార్మోన్కి హోమియోస్టాటిస్ ఉంటుంది. అవును, ఆ హోమియోస్టాటిస్లో ఆల్రెడీ దీస్ రిసెప్టర్స్ ఆర్ క్లోజ్డ్ బై ది ఫైటో ఈస్ట్రోజన్ అన్నప్పుడు ద ప్రొడక్షన్ ఆఫ్ ది ఈస్ట్రోజన్ తగ్గిపోద్ది. అవును, జనరల్గా ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఈస్ట్రోజన్ వచ్చేస్తుంది, మళ్ళీ ఫైటో ఈస్ట్రోజన్ పెరిగేస్తే మళ్ళీ ఎక్కువ ఫీమేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి, రిసెప్టర్స్ యాక్టివ్గా లేనప్పుడు యూజ్ ఏముండదు కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఈఆర్ పాజిటివ్ కేసుల్లో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలంటే, ఈవెన్ అవిసెలు తినాలంటే భయపడతారు. మనం ఇయర్ తగ్గించడానికి ఆల్రెడీ మనం టామో ఇస్తూ మళ్ళీ ఇది ఇస్తే ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుద్దేమో అని చెప్పి చాలామంది డాక్టర్లకు కూడా ఈ అపోహ ఉంది. నేను అటువంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఇట్ మిమిక్స్ ది మాలిక్యూల్ కాబట్టి హోమియోస్టాటిస్లో మనకి ఈఆర్ తగ్గిస్తుంది. ఇంకా మనం టామో ప్లస్ ఇది ఇస్తే డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, కాబట్టి అవిసెలు డేంజర్ కాదు. మీరు అవిసెలు తీసుకోండి. అవిసెలు తీసుకున్నందువల్ల మనకేంటంటే ఫైబరు, ఒమేగా 3 ఇవి ఎక్సలెంట్గా వచ్చేస్తాయి. మళ్ళీ ఎడిషనల్గా నేను బనానా ఫ్లోర్ 20 గ్రామ్స్ ఇస్తాను. బనానా ఫ్లోర్ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తాను అంటే మనకి ఫైబర్ ఫుడ్ 30 గ్రామ్స్ పర్ డే కావాలి మనకి, ఆర్డిఏ లిమిట్. 30 గ్రామ్స్ మీరు ఏ ఫుడ్ తిన్నా రాదు. ఈవెన్ హైయెస్ట్ ఫైబర్ ఫుడ్ తిన్నా కూడా 30 గ్రామ్స్ రాదండి. మన దగ్గర హైయెస్ట్ మాల్ న్యూట్రిషన్, మిగతా ఏయో మాట్లాడుకుంటారు, మాల్ న్యూట్రిషన్ విత్ ఫైబరు, మాల్ న్యూట్రిషన్ విత్ ప్రోటీన్. 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుని ఇండియన్ ఉండడండి రెగ్యులర్గా ప్రతిరోజు 60 గ్రామ్స్ ప్రోటీన్, ఆర్డిఏ లిమిట్ 75 kgs హ్యూమను 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. మనిషి అనేవాడు భయంకరంగా నేను నాన్ వెజ్ తింటా అని చెప్పుకునేవాడు కూడా తినలేడు. ఈ ప్రాబ్లం ఉంది. సో ఫైబర్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే ఫైబరు మనకి ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియాకి ఫీడ్ ఇచ్చామో ఇట్ మేక్స్ బ్యూటిరేట్ అనేది మన గట్ బ్రెయిన్ యాక్సెస్కి, లేకపోతే గట్ లివర్ యాక్సెస్, లేకపోతే అదర్ గట్ ఇమ్యూనో యాక్సిస్లో బ్యూటిరేట్ హ్యాస్ మేజర్ ప్లేయర్. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి వెళ్ళిపోతుందా? బ్యూటిరేట్ వెళ్తుంది. బట్ బ్యూటిరేట్ ఏంటంటే మీకు బ్యూటిరేట్ సిగ్నల్స్ ది ఇమ్యూనో సిస్టమ్ మొత్తానికి సిగ్నల్ ట్రాన్స్మిషన్ చేసేది బ్యూటిరేట్. ట్రిప్టోఫాన్ ఇది చేయదా? ఆపదా? 3 ఇది ఆపదా? ట్రిప్టోఫాన్ కంప్లీట్ చేయదా? ఈవెన్ మీకు ట్రిప్టోఫాన్ కూడా గట్ బ్యాక్టీరియా నుంచి. అవును, కంప్లీట్ చేయదా అంటున్నా, బ్లడ్ బ్యారియర్. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడైతే బ్యూటిరేట్ లెవెల్స్ బాగున్నాయో ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగుంటుంది, ఒబేస్ రాదు, ఇమ్యూనో సెల్స్ పర్ఫెక్ట్గా పనిచేసుకుంటాయి. మీకు సోల్జర్స్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక పెట్టి వెనక్కి కట్టుకొని పోతారు, మొత్తం అందరు చచ్చిపోతున్న ఈ పెట్టోడు మటుకు ఆ పెట్టు వదిలిపెట్టాడు.
మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఎందుకంటే ఆ పెట్టి వదిలిపోతే మొత్తం బెటాలను అయిపోయినట్టే. అవును. ఈవెన్ వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారో కూడా తెలియదు. అందుకని పెట్టి వదలరు. అదే టైప్లో బ్యూటరేట్ మీరు మెయింటైన్ చేసుకోండి. ఇమ్యూనిటీ బలంగా ఉండాలి, ఇమ్యూనిటీ బలంగా ఉండాలని బలంగా చెప్తారు, కానీ బలంగా ఉండాలంటే ఏం చేయాలని ఎవరో చెప్పరు. బలంగా ఉండాలంటే ముందు సిగ్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుండాలంటే బ్యూటరేట్ ప్రొడక్షన్ బాగుండాలి. బ్యూటరేట్ ప్రొడక్షన్ బాగుంటే గట్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండాలి. గట్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండాలంటే ఫైబర్ ఫుడ్ వేయాలి. అవును. ఫస్ట్ థింగ్, మీ రోగాలని రివర్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ గట్ రివర్స్ చేసుకోండి. ఏదంటే బెస్ట్ ఫైబర్ ఫుడ్ అంటే ఫుడ్ అంటే మనకి Banana రెగ్యులర్గా flour. అవైలబిలిటీ కాకుండా మీరు చెప్పినట్టు మిక్స్ ఒక రెడీ మిక్స్ పెట్టుకొని వాడటానికి రెడీగా ఉండే సింపుల్ అండి. బనానా ఫ్లోర్లో 40% రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. దిస్ రెసిస్టెంట్ స్టార్చ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫైబర్. ఇట్స్ ఆల్సో ఏ కాంప్లెక్స్ షుగర్. క్రిస్టలైన్ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఇది చిన్న పేగులో అరగకుండా ఉండే స్టార్చ్. గ్లూకోజ్ స్పైక్స్ రావు. ఎప్పుడైతే మీకు ఇది చిన్న పేగులు అరగకుండా పెద్ద పేగులో ఫెర్మెంట్ అయిందో బిట్రేట్ వస్తుంది. సో 40% ఉంటుంది. 20 గ్రాములు తీసుకుంటే మీకు 40% 8 గ్రాములు వస్తుంది. ఇంకో అవిసల్లో ఇంకొక 5-6 గ్రాములు వస్తుంది. మీకు మిగతా ఫుడ్ అంతా కలిపి ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ వచ్చింది అనుకోండి. అదర్ ఫుడ్ ఇంకా ఎట్లా అన్నం తింటాం, 5 తింటాం, అవునవును, వాటిల్లో వచ్చింది అనుకోండి. మీ 30 గ్రామ్స్ ఫిల్ అయిపోతే మీ ఇమ్యూనో హ్యాపీగా సిగ్నల్ శుభ్రంగా ఫోన్లో మాట్లాడుకొని, అరే నువ్వు అక్కడ చూసుకొని నేను ఇక్కడ చూసుకుంటా అంటాయి. అంటే హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ తీసుకుంటే సరిపోద్ది. ముందు ఇమ్యూనో స్ట్రెంథెన్ చేసుకోవడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీ సెట్ చేసుకోవడానికి, ఇవన్నిటికి. నెక్స్ట్ మెయిన్ మనం బనానా ఫ్లోర్ ఎప్పుడైతే మనం 40% రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఇది కూడా కాంప్లెక్స్ షుగర్ అనమాట. మనకి స్మాల్ ఇంటెస్టైన్లో అరగదు అది బిగ్ లోపల పెద్ద పేగులోకి వెళ్ళి గట్లో మీకు ఫెర్మెంట్ అయ్యి బిట్రేట్ ప్రొడక్షన్ చేస్తాయి. ఇది మెయిన్. మనం ఫైబర్ ఫుడ్ రెసిస్టెంట్ స్టార్చో మనం ఇచ్చేసినప్పుడు మన మెయిన్ మైక్రోబియం, గట్ మైక్రోబియం హెల్దీగా ఉంటే ఇమ్యూనో స్ట్రెంతీగా ఉంటుంది. ఇన్సులిన్ సిగ్నలింగ్ కానీ హోమియోస్టాటిస్ మొత్తం కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎవ్రీ కంట్రోల్స్ బ్యాలెన్స్ తప్పవు. ఈ బ్యాలెన్స్ హోమియోస్టాటిస్ బ్యాలెన్స్ తప్పటమే డిసీజ్లు ఎక్కువ. అవి అన్నీ ఎప్పుడైతే మీకు ఈ సిగ్నల్ వ్యవస్థ ముందు కమ్యూనికేషన్ సెటరేట్ చేసేసామో, యుద్ధం వచ్చినప్పుడు కూడా ముందు రిహాబిలిటేషన్ అంటే ముందు ఇప్పుడు లైక్ హుద్హుద్ తుఫాన్ వచ్చింది. ముందు హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేశారు? ఫస్ట్ ముందు కమ్యూనికేషన్ ఆన్ అయిపోయింది అనుకోండి, మిగతా వర్క్లు ఈజీ అయిపోతాయి. ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ముందు కమ్యూనికేషన్ టవర్లు ఆన్ చేసాం, ఎలక్ట్రిసిటీ ఆన్ చేసాం అంటే మిగతా పనులు ఆటోమేటిక్గా మిగతా రిహాబిలిటేషన్ అయిపోతుంది. ఆ టైప్లో ముందు గట్టును మీరు ఎప్పుడైతే రిహాబిలిటేట్ చేసుకున్నారో, ఇక్కడ నేను బనానా ఫ్లోరు మెయిన్ ఫీడ్, ముందు ఏంటంటే సీడ్ వేస్తాను. సీడ్ కోసం ఏంటి, 1 స్పూన్ పెరుగు. ఎక్కువ పెరుగు నేను ఎంకరేజ్ చేయను. టూ మచ్ లాక్టిక్ యాసిడ్ మళ్ళీ ఆ మెటబాలిజంలో LDHలు ఇంక్రీజ్ అవుతాయి. సో టూ మచ్ ఈవెన్ పెరుగు చాలామంది మంచిది అని చెప్తారు. పాలు మంచిదే, కానీ ఈ మధ్య ఏంటంటే కొంతమంది డైట్ వీరులు అసలు పాలు తాగొద్దని చెప్తారు. పాలతో వచ్చిన పెద్ద తలకాయ నొప్పి ఏం లేదండి. తలకాయ నొప్పి అంతా పెరుగుతోనే వస్తుంది, కానీ పెరుగును సూపర్ ఫుడ్ అన్నట్టు ప్రమోట్ చేస్తారు. పెరుగు సీడ్ వేయడానికి మన గుడ్ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ సీడ్ వేయటం కోసం మంచిది. లిటిల్ క్వాంటిటీ జస్ట్ స్పూన్, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లాక్టోబాసిల్లస్ లేకపోతే గుడ్ బ్యాక్టీరియా లేదా ప్రోబయోటిక్స్ సీడ్ వేసుకొని రోజు దానికి ఫీడ్ వేయాలి. సీడ్ వేస్తే సరిపోదు, రోజు ఫీడ్ వేయాలి. ఫీడ్ వేయాలంటే ఫైబర్ ఫుడ్ లేదంటే రెసిస్టెంట్ స్టార్చ్ లైక్ బనానా ఫ్లోరో, ఇటువంటి రెసిస్టెంట్ స్టార్చ్లు వేస్తే మనకి అది ముందు హెల్తీగా ఉంటే కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. రెండోది, ఇమ్యూనిటీ తయారవడానికి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. దానికి రా మెటీరియల్ ప్రోటీన్సే కదా, మొత్తం ప్రోటీన్సే కాబట్టి ప్రోటీన్ ఫుడ్ RDA లిమిట్ ప్రకారం 0.8 kg పర్ బాడీ వెయిట్ పర్ డే. 0.8 kg అదే 60 గ్రామ్స్ చెప్తున్నారు. ఆల్మోస్ట్ 75 kgs అనుకుంటే 60 గ్రామ్స్ మినిమం ప్రోటీన్ తీసుకోండి. ఇవి రెండు తీసుకోవటం వల్ల మీ యొక్క అన్ని మెటబాలిక్ ఫంక్షన్స్, అన్ని ఇమ్యూనో సెల్స్ హెల్దీగా హ్యాపీగా ఉంటాయి. ముందు ఇవి రెండు సెట్ చేసుకోండి. 60 గ్రామ్స్ ప్రోటీను, 30 గ్రామ్స్ ఫైబర్ ఆర్ రెసిస్టెంట్ స్టార్చ్, ఇది సెట్ చేసుకోండి. బనానా అంటే చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది, బట్ ఈ బనానా ఫ్లోర్ తయారు చేసుకోవచ్చు. బనానా ఫ్లోర్ ముక్కలు కట్ చేసి ఎండబెట్టి పొడి కొడితే బనానా ఫ్లోర్ వస్తుంది. అరటికాయ హెల్దీ, అరటిపండు అన్హెల్దీ. ఓకే. అరటికాయ పండనిది.
అది పండటం మొదలెట్టిన కాడ నుంచి ఎంత బాగా పండితే అంత అన్హెల్దీ అండి. మనం కూరకు వాడి మీరు చెప్పేది మనం కూరకు వాడే అరటికాయలు అనుకోవచ్చు. అరటికాయలు మంచిది, కూరకు వాడే పచ్చి అరటి మంచిది. అది ఎంత పండుతూ పోతే ఎంత ఎక్కువ పండితే అంత అన్హెల్దీ. ఎందుకంటే అన్హెల్దీ అని ఎందుకు అంటున్నాం అంటే మనకి ఇప్పుడు కాప్స్ కన్జంప్షన్ పెరిగిపోయింది, షుగర్ కన్జంప్షన్ పెరిగిపోయింది. షుగర్స్ తగ్గించుకోవాలి, ఫ్రక్టోజ్ తగ్గించుకోవాలి. షుగర్స్ ఫ్రక్టోజ్ పెరిగిపోతే మనకి మళ్ళీ ఫ్యాటీ లివర్స్ వచ్చేస్తాయి. సో ఇవి తగ్గించుకోవాలి అంటే ఎంత అన్రైప్ అయితే అంత మంచిది. ఓకే, దాన్ని కట్ చేసి ఎండలోనా నీడలో ఆరబెట్టాలి? ఎండలోనే. ఎందుకు ఇప్పుడు మామూలుగా ఈ డ్రైయర్స్ వచ్చేసాయి, సోలార్ డ్రైయర్స్ వచ్చేసాయి. జనరల్గా ఇంట్లో హౌస్ హోల్డ్లో చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ హౌస్ హోల్డ్లో చేసుకుంటే ఏంటంటే ఫంగస్లు వస్తూ ఉంటాయి, సరిగ్గా ఎండకపోతే ఫంగస్లు వస్తూ ఉంటాయి. ఇవాళ ఎందుకంటే ఈ సోలార్ డ్రైయర్స్ వచ్చేసాయి, చాలా చీప్లో తక్కువలోనే తయారైపోతున్నాయి. మనం వాడేది కూడా ఎంత డైలీ 2 స్కూప్స్. అలానే అంటారు డైట్ గురువులు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ప్రాపగాండాకి కంపల్సరీ వాటి రేట్లు కూడా పెరుగుతాయి. అదే ప్రాబ్లం ఇక్కడ. చాలా చీప్గా దొరికే మిల్లెట్స్ ఈరోజు చాలా కాస్ట్లీగా తయారైనట్లు ఈరోజు రేపొద్దున ఈ డ్రైడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ పెరిగిపోతాయి. అరటి రైతు ఎక్కువ గెల రేటు మామూలుగా కోనసీమలోకి వెళ్ళాం అనుకోండి, 100 వాళ్ళకి రూపాయల్లో కూడా రావు. అవును, మనకి బయటకు వచ్చేసిన తర్వాత ఎంత రేట్ అయిపోతాయి, డజన్లే 100 అయిపోతాయిలే. కానీ కోనసీమకి వెళ్ళేసరికి తొందరగా పండిపోతాయి కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్. అది డాక్యుమెంటరీ చేసాం మన ఛానల్లోనే ఉంది. అది కోనసీమ వెళ్ళి చేసాం. అక్కడ చూసిన తర్వాత మాకైతే చాలా వింతగా అనిపించింది. బయట ఇంత కేజీలు లెక్క కొంటాము, అక్కడ గెలల లెక్క రూపాయల్లో 2 రూపాయల్లో వాళ్ళు అమ్మటం కొనడం. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ఫ్లోర్ కానీ చేసుకున్నారనుకోండి మంచి హెల్ప్ అవుతుంది కోనసీమ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్. ఇప్పుడు రైస్ మధ్య రైస్ సంథింగ్ పంట వేస్తారు, గట్ల మీద అరిచెట్లు వేస్తారు. ఈ రెడీ హెల్దీ బటర్ మిల్క్ ఏదైతే ఉందో హెల్దీ ఎర్లీ మార్నింగ్ తాగాలని చెప్తున్నారు. ఇది కాకుండా డైట్లో ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? ఇంకా వేరే ఏంటంటే నేను డైలీ 1 దానిమ్మ అని చెప్తాను. ఎందుకంటే మనం ఈవెన్ మన కోవిడ్లో కూడా దానిమ్మ తొక్కలతో కలిపిన జ్యూస్ తాగేమని చెప్పాం, తొక్కలతో. ఎందుకంటే దాంట్లో టానిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్ ఇవన్నీ మంచి టానిన్స్ ఉంటాయి. ఇవి యాంటీవైరల్స్, డిఫరెంట్ డిసీజెస్, ఈవెన్ క్యాన్సర్లో కూడా పునికాలిన్ యొక్క మంచి మాలిక్యూల్స్ ఇవి. అందుకని ఏంటంటే ఈ ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ అయితే ముందు బటర్ మిల్క్ మిక్స్ మార్నింగ్, ఈవినింగ్ ఖచ్చితంగా 1 పోమోగ్రానేట్ తింటామో, గింజలు తింటామో, తినలేకపోయినా అనుకుంటే జ్యూస్ చేసుకున్నా తాగేమని చెప్తాను. డైలీ 1 పోమోగ్రానేట్ మస్ట్. ఓవరాల్ స్ట్రెంత్కి క్యాన్సర్ పేషెంట్స్కి మటుకు స్పెసిఫిక్గా తప్పదు. మీరు టానిన్స్ ఉంటాయి అంటున్నారు. జనరల్గా జ్యూస్ అనగానే చాలా మంది మార్నింగ్ తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటాం, మళ్ళీ అవి టానిక్ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్. ఆక్సిడేషన్ ప్రాసెస్ ఫ్రెష్ జ్యూస్ ఓన్లీ ఒక్కటి ఫ్రెష్ అప్పటికప్పుడు తినేస్తే తినేయండి, లేకపోతే జ్యూస్ చేసుకుని తాగేయండి. డైలీ 1 పోమోగ్రానేట్. ఈవెన్ నాకు మొన్న ఒక పేషెంట్ యూకే నుంచి వచ్చారు. తనకి ఉన్న ఒక మ్యూటేషన్కి పునికాలిన్ ఈజ్ ద బెస్ట్ థెరపీ. ఓకే, తనకి రెగ్యులర్ రిలాప్స్ వస్తున్నాయి. ఆ రెగ్యులర్ రిలాప్స్ వచ్చే తనకి ఆ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడానికి పునికాలిన్ ఈజ్ ద బెస్ట్ మాలిక్యూల్ అనమాట. అది ఇందులో పోమోగ్రానేట్లో ఉంది. అటువంటి వాళ్ళకి అమ్మ నువ్వు ఖచ్చితంగా మటుకు పోమోగ్రానేట్ మిస్ చేయొద్దు. ఇది మామూలుగా. అట్లాగే ఒకవేళ వెయిట్ లాస్ ఆల్రెడీ అయ్యి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి నేను రెస్ట్రిక్షన్స్ ఏం చెప్పాను. కొంచెం BMI 25 కంటే అబవ్ ఉన్నవాళ్ళ మటుకు 8 అవర్స్లోనే కాప్స్ తీసుకోండి. ఓకే, 16 అవర్స్ కాప్స్ ఫాస్టింగ్ చేయండి. కంప్లీట్ ఫాస్టింగ్ చేసినా అబ్జెక్షన్ లేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ అడ్వైజబుల్. ఒకవేళ చేయలేమండి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ కాప్స్ ఫాస్టింగ్ చేయండి. ఇక్కడ కాప్స్ ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే మీకు గ్లైకోజన్ రిజర్వ్స్, డిసీజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీ గ్లైకోజెనిసిస్ జరగటం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అక్కడే స్టార్ట్ అవుతుంది మీకు డిసీజ్. గ్లైకోజెనిసిస్ అంటే మనకి ఈ గ్లైకోజన్ రిజర్వ్స్ ఉంటాయి. మనకి మిగతా సెల్స్ అన్నిటి దగ్గర ఒక 300 గ్రామ్స్, లివర్ దగ్గర ఒక 100 గ్రామ్స్. మన గ్లూకోజ్ అప్ అండ్ డౌన్స్ని సరి చేసుకోవడానికి రిజర్వ్ ట్యాంక్ ఒకటి ఇచ్చాడు. స్కెలిటల్ మజిల్లో ఎక్కువ ఉంటుంది, స్కెలిటల్ మజిల్లో 300 ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం పొద్దున్నే 7 గంటలకు కాఫీ, 9 గంటలకు బ్రేక్ఫాస్టు, 12 గంటలకి 11 గంటలకి మళ్ళీ ఒక కాఫీ, మళ్ళీ 1 గంటకు 12:30కో ఫుల్ మీలు, మళ్ళీ 4 గంటలకి సమోసానో స్నాకు, మళ్ళీ నైటు డిన్నరు, ఇవన్నీ వేసినప్పుడు ఏంటంటే ఈ గ్లైకోజన్ రిజర్వ్స్ 1600 క్యాలరీస్. ఈ 1600 క్యాలరీస్ ఏంటంటే ఫుడ్ దొరకనప్పుడు మళ్ళీ రిప్లీట్ అయ్యి మళ్ళీ డిప్లీట్ అయ్యి ఈ సైకిల్ నడుస్తూ ఉండాలి. స్టాగ్నెంట్ అయిపోతే ఏమవుతుందంటే స్టాగ్నెంట్ వాటర్ కంపు కొడుతుంది.
అట్లాగే ఈ గ్లైకోజన్ మీకు అట్లే రిజర్వ్ ఉండిపోయి ఇంకా అది ఈ యూజ్ చేసుకోవట్లే, మనకి బఫర్ యూజ్ చేసుకోవట్లేదు, ఫ్యాట్ కన్వర్షన్ అయిపోతుంది. అది మనం తీసుకున్న ఇప్పుడు ఏం చెప్తారంటే జనాలందరూ కూడా వచ్చేసి మీరు ఆయిల్ తినొద్దు, ఆయిల్ లెస్ ఫుడ్, ఒక తెగులు బ్యాచ్ ఉంది కంప్లీట్గా నెయ్యి తాగండి, ఇంకొక తెగులు బ్యాచ్ ఉంది. ఈ తెగుళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఏమి తిన్నా ఇక్కడ నుంచి దీని ముందుకు మాత్రమే అదేంటో తెలుసు. ముక్కుకు వాసన ద్వారా తెలుసు, నాలుగుకి టేస్ట్ ద్వారా తెలుసు, కళ్ళకి అదేంటో కనపడటం ద్వారా తెలుసు. ఎసోఫాగస్ దిగిన తర్వాత దానికి తెలిసిన భాష, లేకపోతే నాకు తెలిసిన భాష, అమినో యాసిడ్సా, ఏ టైప్ ఆఫ్ షుగరు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్. ఫ్యాటీ యాసిడ్స్లో మీడియం చైన్ షార్ట్ చైన్ అయితేనేమో పోర్టల్ వెయిన్ నుంచి వెళ్ళిపో, లాంగ్ చైన్ అయితే లింపాటిక్ రూట్లో థొరాసిక్ డక్ట్లోకి వెళ్ళిపో. ఇవి మాత్రమే తెలుసు. ఇవి ముందు స్టమక్లోకి వెళ్ళంగానే స్టమక్ యాసిడ్ వాటిని ఎడగొట్టేసేసిన తర్వాత ఇండివిజువల్ అమినో యాసిడ్, ఇండివిజువల్ ఫ్యాటీ యాసిడ్ ప్యాంక్రియాస్కి వెళ్ళిన తర్వాత వాటిని ఫ్యాటీ యాసిడ్స్ కింద, ఇండివిజువల్ ఫ్యాటీ యాసిడ్స్ కింద లైపేజెస్ కన్వర్ట్ చేసేస్తాయి. ప్రోటీయేజెస్, లైపేజెస్, ఆల్ఫా గ్లూకోజైడేజ్, ఎమైలేజ్, ఇవి ఇండివిజువల్ కింద విడగొట్టేస్తాయి. విడగొట్టేసిన తర్వాత వీటిని ఎలా ప్రాసెస్ చేయాలి? ఇది యానిమల్ నుంచి వచ్చిందా, ప్లాంట్ నుంచి వచ్చిందా, లేకపోతే మన మతం నుంచి వచ్చిందా, పక్క మతం అంటే ఉంటుంది కదా, సాచురేటెడ్, అన్సాచురేటెడ్, పాలీసాచురేటెడ్ తేడా ఉంటుంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే మీకు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన బ్లడ్లో ఓన్లీ ఇందాక మాట్లాడము 80 to 120 అంటే 8 into 5 4 grams నుంచి 120 అంటే 12 into 5 6 grams. 4 to 6 grams బ్లడ్లో 4 to 6 grams మాత్రమే షుగర్ స్టోరేజ్ ఉంటుంది. మిగతాదంతా ఎటొకటి పంపించేయాలి. పంపించేసినప్పుడు సెల్ ఏం చేస్తుంది, ఇమీడియట్ ఎనర్జీ కన్వర్షన్ కోసం అప్పటికప్పుడు వాడుకుంటుంది. అప్పటికప్పుడు ఇమీడియట్ ఎనర్జీ కన్వర్షన్ మనకి ఎంత, 2000 క్యాలరీ మన డైట్ అనుకోండి, 2400 క్యాలరీ అనుకుందాం. 2400లో పర్ అవర్కి 100 క్యాలరీస్. పర్ అవర్కి 100 క్యాలరీస్ అంటే 25 గ్లూకోజ్ కానీ, 25 grams ఆఫ్ గ్లూకోజ్ కానీ, లేకపోతే 100కి అంటే 12 grams ఆఫ్ ఫ్యాట్ సరిపోతుంది. ప్రతి గంటకి బ్రెయిన్కి 4 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలి, రెస్ట్ ఆఫ్ ద బాడీకి 6 grams కావాలి, అంటే 10 grams per hour అంతే. అటువంటిది మనం ఒక మీల్ తీసుకుంటే 300 గ్రాములు 400 గ్రాములు తీసుకుంటున్నాం. అది ఎక్కడికి వెళ్ళాలి? అది స్టోర్ చేయకోవటానికే గ్లైకోజన్ రిజర్వ్స్ వచ్చాయి. దాన్ని మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో నింపేసాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ ఎక్కడ గ్లైకోజన్ రిజర్వ్స్ నింపేసాం. నెక్స్ట్ ఏమవుతుంది? ఫ్యాట్ కింద మారిపోతుంది. అంటే మీరు తిన్న ప్రతి గ్రాము ఫ్యాట్ కింద మారిపోతుంది. ఏ ఫ్యాట్? డీనోవో లైపోజెన్సిస్లో మీకు ఫస్ట్ సింథసిస్ అయ్యేది పామిటిక్ యాసిడ్. పామిటిక్ యాసిడ్ అంటే పామ్ ఆయిల్. మీకు డాక్టర్ ఏమని చెబుతాడు? పామ్ ఆయిల్ అసలు ముట్టుకోవద్దని చెప్తాడు. వరస్ట్ ఫ్యాటు, సాచురేటెడ్ ఫ్యాటు, పామ్ ఆయిల్ అసలు ముట్టుకోవద్దని చెప్తాడు. ముట్టుకోవద్దని చెప్పిన డాక్టరే ఆయిల్ ముట్టుకోవద్దని చెప్పిన డాక్టర్, పామిటిక్ యాసిడ్ కోసం బయటపడి ఆయిల్ ముట్టుకోవద్దని చెప్పిన డాక్టరే మీ రెండో మీల్లో ఆల్రెడీ గ్లైకోజన్ నిండిపోయిన తర్వాత తీసుకునే మీ ప్రతి గ్లూకోజ్ మాలిక్యూలు పామిటిక్ యాసిడ్ కింద మారుతుంది. మరి ఆ పామిటిక్ యాసిడ్ని ఏం చేయాలి? తీసుకెళ్ళి ఎడిపోజ్లో పెట్టుకుంటుంది. అదే కదా రోగం. మీది గ్లైకోజన్ కింద స్టోరేజ్ అయ్యే వరకు మాత్రమే, ఫుడ్ తీసుకున్నంత వరకు మీకు ప్రాబ్లం లేదు. మీరు ఈ డైట్ గురువులు సోది వినాల్సిన అవసరమే లేదు. మీరు సింపుల్ టెక్నిక్ ఏంటంటే 8 అవర్స్లో కార్బ్స్ మీ ఇష్టం. నేను చెప్పిన హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ తాగండి. ఫైబరు ఆల్రెడీ పొట్ట నిండుగా ఉంటుంది, మీరు తినాలన్నా తినలేరు. అందుకని నేనేం చెప్తాను, బటర్ మిల్క్ మిక్స్ తాగిన తర్వాత మీ ఇష్టం వచ్చింది బిర్యానీ తింటావా తినని చెప్తాను. అది హ్యాపీ, నా ఇష్టం వచ్చింది తినమన్నారు ఈయన. ఇక్కడేంటి ఆల్రెడీ ఫిల్ చేసాం, 30 grams నింపేసా, వాడికి ఫుల్ ఫీలింగ్ ఉంది. నెక్స్ట్ తినాలన్నా బా కడుపు నిండుగా ఉందంటాడు. తర్వాత నేను బిర్యానీ తినమన్నా, బిర్యానీ ఇదివరకైతే ఫ్యామిలీ ప్యాక్ లేపేవాడు, 4 స్పూన్లు తినేసి అరే ఫుల్ అయిపోయింది వద్దు అంటాడు. మీ ఇష్టం వచ్చింది తినండి. 8 అవర్స్లో కార్బ్స్ తీసుకోండి, ఏనీ తినండి. 8 అవర్స్లో మీ స్టమక్ ఇది తిన్న తర్వాత ఇంకెంత కార్బ్స్ తీసుకోగలిగితే ఈ గ్లైకోజన్ ఫుల్గా నింపలేదు, ఈ గ్లైకోజన్ రిజర్వ్స్ ఫుల్గా నింపలేదు. నెక్స్ట్ ఏం చెప్తున్నా, 8 అవర్స్ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగో లేకపోతే కాస్ట్ ఫాస్టింగ్ చేయమంటున్నా. కాస్ట్ ఫాస్టింగ్ చేశారు కాబట్టి గ్లైకోజన్ వాడటమే ఉంటుంది, కానీ గ్లైకోజన్ మళ్ళీ నిండడం ఉండదు. సో గ్లైకోజన్ ఆల్వేస్ మీకు 400, మీకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నప్పుడు మీ గ్లూకోజ్ పైకి ఎందుకు ఉంటుంది, మీకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది?
మీ లైపోజెన్సిస్లోకి ఎందుకు వెళ్తుంది సిస్టము, ఎందుకు ఒబేస్ వస్తుంది, ఇవన్నీ రావు. ఒకటి ఇన్సులిన్ సెన్సిటివిటీ పోగొట్టకుండా బ్యూటరేట్ ప్రొడక్షన్ ఇస్తున్నాం, రెండో పక్క పామిటిక్ యాసిడ్ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం. డిసీజ్ అన్నిటికీ కారణం పామిటిక్ యాసిడ్. క్యాన్సర్ అయినా, డయాబెటీస్ అయినా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయినా, మీకు బ్లాక్స్ రావడానికి, ఈ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరగటానికైనా, మీకు ఎల్డిఎల్ పెరగటం రోగం కాదు, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరగటం. స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ ఎప్పుడు పెరుగుతుంది? ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడు పెరుగుతాయి? డినోవో లైపోజెన్సిస్ జరిగి ఈ ట్రైగ్లిజరైడ్స్ దాచిపెట్టుకోవడానికి ఎడిపోజులో ఖాళీ లేకపోతే అప్పుడు మీకు బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, బ్లడ్లో గ్లూకోజు పెరిగిపోద్ది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. ఎప్పుడు పెరిగిపోతాయి? మీకు గ్లైకోజన్ ఖాళీ రిజర్వ్స్ ఎక్కువ ఉండి దాచుకోవడానికి చోటు లేనప్పుడు ఏమైపోతాయి? మొత్తం ఇంకా హాల్లో కూడా నిండిపోతాయి. అంటే మీరు చెప్పినట్టు హెల్దీ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తీసుకొని రిమైనింగ్ రెగ్యులర్ కార్బ్స్ తీసుకోండి. నైట్ మిల్లో లెస్ కార్బ్స్కి వెళ్ళండి, మ్యాక్సిమం నో కార్బ్స్కి వెళ్ళండి.